హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అందరూ బాగుంటారని కూడా నాకు తెలుసు. కొంతమంది అటు ఇటుగా ఇబ్బంది పడుతున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు, అంటే పని లేక. అయితే ఈ రోజు నేను చేసింది చిన్న వ్యాపారం అండి. అంటే నా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మీద నేను ఈ రోజు తెచ్చుకున్న 1400 రూపాయలు వ్యాపారం చేశానండి. చాలా సునాయాసంగా, ఏ ఇబ్బంది లేకోకుండా చక్కగా సునాయాసంగా 10ంటికల్లా కూడా బండిని కట్టేసి, నేను కొంచెం ఏంటంటే ఒక 50 రూపాయలు మాత్రమే పెట్రోల్ పోపించుకొని కాళేశ్వరం మార్కెట్ 1 టౌన్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ సోమవారం నాకు సెలవు పడదా అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటూ నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి మార్కెట్ వెళ్ళిపోయాను బండితో సహా. వెళ్ళిపోయి పార్కింగ్ లో పెట్టేసేసి 2 సంచులు, నా దగ్గర 2 బ్యాగులు ఉంటే ఆ బ్యాగులతో తీసుకొని షాపులకు వెళ్ళిపోయి నేను కొన్ని రకాల వస్తువులు నాకేం తగ్గినాయి, ఏ సరుకు తగ్గిందో ఆ సరుకు మాత్రమే తీసుకొని మళ్ళీ నా బ్యాగుల్లో నింపుకొని నేను మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టేశాను. ఈ రోజు నేను సంపాదించింది 1400 రూపాయలు. అంటే మొత్తం మీద అండి, ప్రాఫిట్ గురించి కాదు, మొత్తం ప్రాఫిట్ 1400 కాదండి, నేను అమ్మకం గురించి చెప్పాను. అందులో ఎంత వచ్చిందో ఎంత వస్తుందో అని మీకు తెలుసు. ఆ తెలిసింది కూడా మీరు కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అయితే కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారంటే ఒక చిన్న సజెషన్ అండి, నేను అర్థం చేసుకోండి. మీరు వ్యాపారాలు చేస్తున్నారు, చిన్న చిరు వ్యాపారాల గురించి చెప్తున్నానండి, పెద్ద చిరు వ్యాపారాల గురించి కాదు. నేను చెప్పేది చిన్న చిరు వ్యాపారాల గురించి మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. మీరు కొంచెం నాకు సపోర్ట్గా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, ఒక 30,000 ఉన్నాయి, లేకపోతే ఒక 50,000 ఉన్నాయి, నేను సరుకు పెట్టేసేసి వ్యాపారం చేసేస్తానని చెప్పి ఏ అనుభవం లేకుండా ఆ పెట్టుబడి తీసుకొని వ్యాపారం చేసి అందులో నష్టపోయి తర్వాత చాలా ఇబ్బందులు పాలయ్యి రోజువారీలనే కానీ వారం చీట్లే కానీ కొన్ని రకాల అప్పులతో ఇబ్బంది పడుతూ చాలా మంది కుటుంబాల్లో ఇవే జరుగుతున్నాయని నాకు తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా ఇవే జరుగుతున్నాయని సంగతి కూడా అందరికీ తెలుసు. అయితే ఫ్రెండ్స్, కొంతమంది ఏంటంటే నా రాత బాగాలేదు, ఇక నా తలరాత ఇంతే అనుకుంటున్నారు. అది కాదు, దానికి కావాల్సింది కరప్షన్. అంటే దీనికి కొన్ని రకాల వ్యాపారంలో కొన్ని మెళుకువలు, ట్రిక్స్ నేర్చుకోగలిగితే మీరు కొంచెం అప్డేట్గా ముందు ఉంటారు. నష్టాలలో ఉండరు, ప్రాఫిట్స్ మాత్రమే ఉంటారు. తెచ్చిన హోల్సేల్ సరుకుని ఎంతకు అమ్మాలి ఏంటి అనేది చాలా ముఖ్యమైన ప్రణాళిక అండి. పద్ధతిగా ఒక పర్ఫెక్ట్ గా ఆ వస్తువును మనకి అమ్మగలిగే శక్తి మనలో ఉండాలి. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వ్యాపారం చేసేస్తాను, నేను ఏదైనా పెట్టినా సక్సెస్ అయిపోతానని చెప్పేసి కొంతమంది చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని నష్టపోయి వ్యాపారాలు కూడా చేయకుండా మానేసి నెల జీతాలకు కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నేను చూశాను. ఏంటి అంటే ఒక చిన్న సజెషన్ ఒక్కటే, వాళ్ళు తెచ్చిన సరుకుని ఎంతకు అమ్మాలి ఏంటి అనేది వాళ్ళకి పూర్తిగా తెలియక ఇబ్బంది పడిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకు నష్టం వస్తుంది? నష్టం అనేది ఎందుకు వస్తుంది? ఒక చిన్న సమస్య అండి. మీరు ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టండి, నష్టం ఎందుకు వస్తుంది? మీరు ప్రాఫిట్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా? ఒక్కసారి వివరంగా చెప్పండి. ఏ టయానికి వెళ్తున్నారు, ఎంత తెచ్చుకుంటున్నారు అనేది, ఎంతంత సంపాదిస్తున్నారు అనేది నాకు మీరు కామెంట్ పెట్టండి. ఏంటంటే ఇక్కడ చిన్న విషయం, అందరూ కలిసి ఏంటంటే ఒక్కటే, నేను ఏదైనా చేయగలను, నేను సంపాదించగలను అందరూ ఉంటారు. పొద్దున్న లేచిన గడిచి సాయంకాలం దాకా తిరిగి ఇళ్ళకొచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే ఒక దగ్గర పెట్టుకుని అమ్ముకున్న చిరు వ్యాపారాలు కూడా ఉన్నారు. కానీ కొంతమందికి ప్రాఫిట్స్ లో ఉంటున్నారు, కొంతమంది నష్టాల్లో ఉంటున్నారంటే ఒక్కటే కారణం, మనం తెచ్చిన సరుకు ఎంతకు అమ్మాలనేది బాగా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అంతేగాని తెచ్చిన సరికి దీనికి టాలీ అవ్వకపోతే కొన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడే నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలి, ఆ అప్పు చేసి మళ్ళీ సరుకు కొనుగోలు చేసి మళ్ళీ వ్యాపారాలు చేయాలి. అయినా సరే మళ్ళీ నష్టం వస్తుందంటే కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు ఇంటిలో తయారు చేసిన వస్తువులైనా సరే, చిన్న చిరు వ్యాపారాలైనా సరే ఒకటే చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. మీరు ఇళ్లల్లో తయారు చేసిన వస్తువులు ఏవన్నా కావచ్చు, తినుబండారాలు కావచ్చు, ఇంకా వేరే ఏదన్నా కావచ్చు, మీరు దానికి మంచి సలహా దారిని సంప్రదించండి. అది నేనే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, నా గురించి అది కాదు. మీకు ఎవరు తోస్తే వాళ్ళ దగ్గర మంచి సలహా తీసుకోండి. ఎందుకంటే సలహా తీసుకోవడం వల్ల నష్టం ఉండదండి. వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, మనకి తెలియకపోతే పూర్వ అనుభవం లేకపోతే సలహా తీసుకొని ₹1 అటు ఇటు అయినా సరే మీరు మంచి ప్రాఫిట్లో ఉండేటట్టుగా ఆ సలహాదారుని మీరు సంప్రదించండి. ఎందుకంటే ఇక్కడ ఒకటే విషయం, నేను వస్తువు తయారు చేస్తున్నాను, నేను ఎలా అమ్మాలో తెలియదు,
కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది, వస్తువు తయారు చేసే టాలెంట్ ఇంట్లో ఉంటుంది, ఆ ఇళ్లలో తయారు చేస్తారు, లేకపోతే ఇంకో రకంగా చేస్తారు, కానీ దాన్ని బయటికి తీసుకెళ్లి అమ్మగలిగే శక్తి అనేది కొంతమందిలో ఉండదు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక్కటే మంచి సలహా తీసుకోండి, చక్కగా మంచి ప్రాఫిట్లో ఉండండి అని నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. లేదు నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర టాలెంట్ ఉందని చేసుకుంటానంటే ఇంకా మరీ మంచిది. ఏదైనా సరే మా అందరూ ప్రాఫిట్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా ప్రాఫిట్లో లేకోకుండా మీరు నష్టపోతే మాత్రం నన్ను సంప్రదించండి. చిన్న చిరు వ్యాపారాలు మాత్రమే, పెద్ద పెద్ద షాపులు అవన్నీ కాదండి. వీధి వీధి తిరిగే చిన్న చిరు వ్యాపారాలు కానీ ఎక్కడ దిక్కున చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే నన్ను సంప్రదించి నా దగ్గర ఉన్న టిప్స్ ట్రిక్స్ మీరు ఫాలో అవుతే మంచి సజెషన్ ఇస్తానండి. ఆ సజెషన్కి మీరు ప్రాఫిట్స్లోనే ఉంటారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే అనుభవం వేరు, అప్పటికప్పుడు తెచ్చి సరుకు అమ్ముకునేది వేరు. లేదా ఇంట్లో తయారు చేసిన టాలెంట్ ఉంటది, కానీ బయటికి తీసుకెళ్లి అమ్మగల శక్తి ఉండదు. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ఇబ్బంది పడతారు, కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే మంచి సలహాదారుని సంప్రదించండి. ఎందుకంటే నేను ఈ విషయం మరీ చెప్తానంటే, మనం వ్యాపారం చేస్తామంటే నష్టం అనేది ఉండకూడదు. నేను బాగా ఒకటికి 2 సార్లు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు నష్టం అనేది రాకోకుండా మన వ్యాపారాలు చేసుకోవాలి, మంచి ప్రాఫిట్ లో ఉండాలి. మీరు ఇంట్లో తయారు చేసిన వస్తువులైనా సరే, హోల్సేల్ గా తెచ్చుకున్న సరుకైనా సరే, మీరు ఎవరైనా సరే హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబాలను నెట్టుకొస్తూ ముందు ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మంచి ప్రాఫిట్ లో ఉండాలని చెప్పేసి నా చిన్న సలహా. మీరు ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టచ్చు, మీకు రిప్లై ఇస్తాను. మీ వద్దకు వస్తే కొంచెం అంటే పెద్ద అమౌంట్ కాదండి, చిన్న అమౌంటే తీసుకుంటాను, మీకు మంచి కరప్షన్స్ ఇస్తాను. మరి మీరు ఎవరైనా సరే 100 కిలోమీటర్ల లోపే వస్తారండి, అంతకు మించి నేను రాలేను. దూరాభారం అంటే నా వల్ల కాదు. కాబట్టి 100 కిలోమీటర్ల లోపే ఎవరైనా నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు, నేను మీ దగ్గరికి రమ్మన్నా సరే ఆ దారి ఖర్చులు మీరు చూసుకొని నాకు మంచి ఉన్న దాంట్లో చిన్న అమౌంట్ మీరు ఇవ్వగలిగితే మీకు మంచి సహాయకారుడిగా ఉండి మీకు కొన్ని ట్రిప్స్ అన్ని ఎలా చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో కొంతమంది నష్టపోయిన వాళ్ళు అయినా సరే, కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే నన్ను సంప్రదించండి. హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబాలు ముందుండి నడిపించేటట్టుగా కొన్ని ప్రాఫిట్స్ ఎలా చేసుకోవాలని చెప్పి నేను మాత్రం మీకు మంచి సహాయం ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో ఈరోజు ఇదే. నేను 1400 రూపాయలు తెచ్చుకున్నాను, నాకు అందులో ప్రాఫిట్ ఎంత వచ్చిందో కామెంట్ మీరు పెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే, మంచి ప్రాఫిట్లో ఉండాలంటే, మంచి బేరగాళ్ళు అవ్వాలనుకుంటే ఒకటే మార్గం, మంచి సహదారులను సంప్రదించండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.